అందరికి నా నేమ్సే అనరాదు. నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వే నీ నేమ్స్ ఏంటి? అసలు ఈ నేమ్స్ ఎందుకు పెట్టిండ్రు? నీ నేమ్స్ ఒకటే కదా నీ నేమ్. బొండి, కన్నమ్మ, కన్ను, కన్నయ్య, మంచి నేమ్స్. చుమ్మి, మంచి నేమ్స్. షర్సా, మంచి నేమ్స్ షర్సా. బాగున్నాయి కదా అన్ని. నీకు అనొచ్చినాయి చూడు. నాకు అనేస్తున్నాయి. చిరిచా అంటారు, కొందరు కిరిషా అంటారు. వాళ్ళకి నా పేర్లే అనరాదు. కిరిషా అని ఎవరన్నారు? బొండి ఎవరన్నారు? స్కూల్లో 2-3 ముగ్గురు అంటారు నా పేరు. ఏంటండి? కిరిషా, గురిషా, బిరిషా. ఏమన్నారు? 2-3 మెంబర్స్ ఇట్లా అంటారు. కిరిషా, హాయ్ కిరిషా అనుకుంటా. ఏం పేర్లే అసలు. లక్ష్మీదేవి అని తెలుసు మరి. ఎవరు కన్నరాంది ఎందుకుంది అసలు? నాకు వేరే అమ్మమ్మ పెట్టిన లక్ష్మమ్మ పెట్టిన పేరే బాగుంది. వేదిక్షామను అందరికీ వస్తుంది. అప్పుడు వచ్చి ఇంకొకటి అంటారు, వెదిష్క, వెదిష్క, వెదిక్ష, కిష్క అన్నారు అంటారు. అలాగన్నచ్చు వేదిక్షామను అని. ఎందుకని వస్తుంది బొండి? అందరికి అన్ని నేమ్స్ అనరాదు. వాళ్ళ నేమ్స్ నువ్వు ప్రాపర్ గా అంటున్నావా? మీ మ్యామ్సీ అందరి అంటావా ప్రాపర్ గా? మిసెస్ మెలాయిన్ ఏమన్నావు నువ్వు? స్టార్టింగ్ లో ఏమన్నావు? వాటర్ మెలన్ అన్నావు కదా. ఏయ్ అబద్ధం చెప్పొద్దు. వాటర్ మెలన్ అని చిన్న మెలన్ అన్నావు. మిసెస్ మెలన్ అన్నావు చిన్నప్పుడు. మిసెస్ వాటర్ మెలన్ అన్నావు. నిజంగా బొండి, ప్రామిస్ బొండి. మిసెస్ వాటర్ మెలన్ అన్నావు. పిలవలేదు కానీ మమ్మీ మెలాయ్ అని అంటే ఊరికే మిసెస్ నాకు వాటర్ మెలన్ నువ్వన్నా చెప్తే నన్ను జోక్స్ ఏకంటావేంటి? సరే చిన్నప్పుడు కన్నా పెద్ద అయినా 7 years old. సరే ఇప్పుడు నేను నా క్లాస్ వాళ్ళ నేమ్స్ అందరి చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్ విత్ జానా. అమ్మమ్మేమో జానా అంటది, నేను జానా. చూసావా? జానా నేమ్ అమ్మమ్మ కనరాలే కదా, జానా అన్నది కదా. అలానే కొందరు నేమ్స్ అనరావు. ఇదిగో జానా, సలీనా, సఫియా, అలేవ్, కిమర్లీ, గిడులా, అబ్దుల్, ఆస్కర్, వాయోలెట్, గ్రేస్, ఈషా, యాన్షి, నోక్ష్, ఎయిడన్, ఫ్రాంకీ అంటే వేరే క్లాస్, ఇంకా రమి వేరే ఇయర్ 1. ఏం పేర్లు బొండి? షయానవి ఇయర్ 1. టెనియోలా, యూసఫ్. టెనియోలా అంటే టమాటో లా ఉంది. అదిగో చూడు, ఇలానే అన్నావు అప్పుడు కూడా వాటర్ మెలన్ అని. ఇప్పుడు మళ్ళీ నా తర్వాత నెక్స్ట్ ఇయర్ అడిగితే నేను అనలేను, జోక్స్ క్రియేట్ చేయకంటావు తెలుసా? అంతే. ఇప్పుడు నేనేం చాలా బెటర్. ఇంకా చెప్పాలా? చాలు. ఇంకా ఎవరుంటారంటే బాగుంది మా క్లాస్